అమెరికాతో భారత్ బంధం కొంచెం ఇష్టం కొంచెం కష్టంగా మారింది. ఓవైపు మిత్రుడు అంటూనే ఆంక్షల కొరడా ఝులిపిస్తోంది అమెరికా. ఓవైపు చైనాని ఢీకొట్టాలంటే అమెరికాకు కనిపిస్తున్న బుల్లెట్ పాయింట్ భారతే. అందుకే అమెరికా ఫస్ట్ విధానంతో ఆంక్షలు కురిపిస్తూనే డిఫెన్స్ డీల్తో మనకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది. మరి అమెరికా ఆడుతున్న గేమ్లో భారత్ ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తోంది? 2025 ఫిబ్రవరి 13న భారత ప్రధాని నరేంద్ర మోదీ వాషింగ్టన్లో ట్రంప్ను కలిసినప్పుడు మేక్ ఇండియా గ్రేట్ అగైన్ అనే లెవెల్లో ఆలింగనాలు చర్చలు జరిగాయి. కానీ అమెరికా స్నేహం వెనుక ట్రేడ్ టారిఫ్లు, ఇమిగ్రేషన్ డ్రామాలు, చైనాతో ఛాలెంజ్లు మనల్ని ఆలోచనలో పడేశాయి. ఇండియా మిత్రదేశమే, బట్ రూల్స్ ఫాలో కావాల్సిందే అంటూ ట్రంప్ బిజినెస్ స్ట్రోక్ ఇచ్చాడు భారత్కు. భారత్పై 26% రెసిప్రోకల్ టారిఫ్ ప్రకటించాడు. గతంలో 3 నుంచి 4% మాత్రమే ఉన్న ఈ సుంకం ఇప్పుడు ఆకాశాన్ని తాకే పరిస్థితి. ఈ సుంకాల ఎఫెక్ట్ కు ఐటీ, ఫార్మా, టెక్స్టైల్స్ ఎగుమతులు కుదేలయ్యాయి. కానీ ఇక్కడే ట్విస్ట్ దాగుంది. ప్రధాని మోదీ అమెరికన్ ఆయిల్, గ్యాస్ ఇంపోర్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి టారిఫ్ టెన్షన్ ను కొంత సమతుల్యం చేశారు. సుంకాల ఎఫెక్ట్ భారత్ పై ప్రభావం చూపుతున్న అమెరికా, భారత్ల మధ్య రక్షణ సహకారం ఊపందుకుంది. 2025 ఫిబ్రవరిలో ప్రారంభమైన అమెరికా యుఎస్ రక్షణ ఒప్పందం భారత డిఫెన్స్ ను మరింత బలోపేతం చేస్తోంది. చైనా డ్రాగన్ ను ఢీకొట్టాలంటే ఇండియాతో జట్టు కట్టాల్సిందే అన్నదే ట్రంప్ వ్యూహం. ఇందులో భాగంగా అమెరికా నుంచి $8 బిలియన్ల విలువైన రక్షణ దిగుమతులతో భారత సైన్యం అప్గ్రేడ్ అవుతోంది. అలాగని అప్పుడే సంబరపడిపోలేం. అమెరికా ఎజెండాకు భారత్ పూర్తిగా లొంగిపోకూడదు. ఎందుకంటే ఆయుధాలు ఇస్తాం గానీ మా రూల్స్ పాటించాల్సిందే అంటున్న ట్రంప్ సారు మన స్వేచ్ఛను లాగేసే అవకాశం ఉంది. ఇక్కడే భారత్ అప్రమత్తంగా ఉండాలంటున్నారు అంతర్జాతీయ నిపుణులు. ట్రంప్ ఉగ్రవాదంపై భారత్కు గట్టి మద్దతే ఇచ్చాడు. 2025లో ముంబై దాడుల కుట్రదారు తహవూర్ రానాను భారత్కు అప్పగించడం అత్యంత కీలకమైన విషయం. ఇండియాకు దెబ్బ తగిలితే తాము చూస్తూ ఊరుకోమన్న మెసేజ్ అమెరికా నుంచి చాలా స్పష్టంగా వచ్చింది. జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా లాంటి గ్రూపులపై అమెరికా తీవ్ర ఒత్తిడి పెంచుతోంది. పాకిస్తాన్ను కూడా ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వొద్దని హెచ్చరిస్తోంది. అంతేకాదు ట్రంప్ చైనాపై ఫోకస్తో ఇండో పసిఫిక్ లో భారత్ ను సూపర్ స్టార్ గా చూస్తున్నాడు. ఈ విషయంలో మాత్రం నో డౌట్. 2025లో ప్రారంభమైన ఇండియన్ ఓషియన్ స్ట్రాటజిక్ వెంచర్ భారత్, అమెరికా సహకారాన్ని ఆర్థిక, రక్షణ రంగాల్లో మరింత బూస్టప్ ఇచ్చేలా చేస్తోంది. ఇక క్వాడ్ సమావేశాలు చైనాకు గట్టి కౌంటర్ అటాక్. 2025లో ఢిల్లీలో జరగనున్న క్వాడ్ సమ్మిట్ లో ట్రంప్ స్వయంగా హాజరవుతారని టాక్. చైనా గేమ్ ఆడితే క్వాడ్ తో ఇండియా చెక్మేట్ అవుతుందన్న చర్చ గ్లోబల్ వైడ్ జరుగుతోంది. కానీ ట్రంప్ రష్యాతో ర్యాపో బిల్డ్ చేస్తున్న నేపథ్యంలో భారత్ జాగ్రత్తగా ఉండాలంటున్నారు విశ్లేషకులు. రష్యా, ఇండియా డిఫెన్స్ బంధం అమెరికా ఎప్పటికీ ఒప్పుకోదు. అందుకే చైనాతో ఫైట్ చేయి, కానీ రష్యాతో రొమాన్స్ ఆపో అన్నది ట్రంప్ వ్యూహంగా కనిపిస్తోంది. ఇది ఇండియాను ఇబ్బందుల్లో పెట్టే అంశం. అంతేకాదు 2024లో గౌతమ్ అదానీపై అమెరికా ఆరోపణలు, సిక్ పై హత్యాయత్నం ఆరోపణలు లాంటివి అమెరికాతో సంబంధాలను టెన్షన్లో పడేసే అంశాలు. అందుకే అమెరికా స్నేహంపై భారత్ నిరంతరం అప్రమత్తంగా ఉండాలంటారు నిపుణులు. ట్రంప్ చైనాపై యుద్ధం ప్రకటించడంతో భారత్కు గ్లోబల్ సప్లై చైన్లో స్టార్గా ఎదిగే ఛాన్స్ వచ్చింది. 2025లో మెటా ఇండియన్ ఓషన్లో $50 బిలియన్ అండర్సీ కేబుల్ ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేస్తోంది. దీంతో భారత్ డిజిటల్ హబ్ గా మారే అవకాశం ఉంది. చైనా బై బై, ఇండియా హాయ్ హాయ్ అంటూ గ్లోబల్ కంపెనీలు కూడా ఇండియాతో ట్యూన్ అవబోతున్నాయి. అలాగే టెస్లా, స్టార్లింక్ లాంటి అమెరికన్ బిగ్ షాట్లు భారత్ లో ఇన్వెస్ట్మెంట్ కు ప్లాన్ చేస్తున్నాయి. ఇండియా ఎక్స్పోర్ట్ ఫ్రెండ్లీ పాలసీలు అమెరికన్ కంపెనీలను ఆకర్షిస్తున్నాయి. ట్రంప్ టారిఫ్లతో కొడితే మేము ఇన్వెస్ట్మెంట్లతో గెలుస్తామన్నట్టుగా భారత్ ధీమాగా ఉంది. ఇప్పుడు మొత్తానికి ట్రంప్ టారిఫ్లు, వీసా ఆంక్షలతో భారత్ ను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్న డిఫెన్స్ డీల్స్, అమెరికాతో చైనా గ్యాప్ మనల్ని ఆకాశానికి తీసుకెళ్తున్నాయి. భారత్ ఈ గేమ్ లో గెలవాలంటే స్వావలంబన, స్మార్ట్ డిప్లొమసీ కీలకమన్నది విశ్లేషకుల మాట.